వచ్చింది. ఇక మా సోదరుడు చెప్పినట్టు ఏమైందంటే, అన్ని గ్రూపులలో చర్చ జరుగుతుంది. రచ్చబండ చర్చ జరుగుతుంది. ఇక్కడ సమావేశం ఏర్పడుతుంది కాబట్టి, సోషల్ మీడియా చాలా బ్రహ్మాండంగా ఫాస్ట్‌గా ఎళ్ళిపోతది. ఈ సీఎం చీఫ్ మినిస్టర్ పేస్ కూడా ఎళ్ళిపోతది. కాబట్టి అది ఇది చాలా జెన్యూన్. ఇప్పుడు మా బడంపల్లి తాండా ఉంది. జనాభా ప్రాతిపదికన తీసుకుంటే కూడా అది గ్రామ పంచాయతీ కావాల్సిందే. తప్పేం లేదది. వాళ్ళేమి విడిపోతలేమంటారు కదా! పాకిస్తాన్ పోతున్న వాళ్ళేమన్నా? కాబట్టి మా గ్రామ పంచాయతీ మాకు కావాల్సిందే. ఎందుకంటే మనకు షెడ్యూల్ తెగలకు తప్పకుండా ఒక వాళ్ళు వాళ్ళు పరిపాలించుకుంటే ఆ సమస్యలు వాళ్ళకి తెలుస్తది. మా మిత్రుడు చెప్పినట్టు తెలంగాణ ఉద్యమంలో మేమంతా అష్టకష్టాలు పడ్డాము. ఎన్నో మలుపులు చూసినాం. రాత్రి 2 గంటల, 3 గంటలకు ఇండ్లల్లకి వస్తుంటిమి ట్రాఫిక్ జామ్‌లల్ల. అటువంటోళ్ళకి పదవులు ఏమైతాయంటే ఇక్కడ గ్రౌండ్ లెవెల్ ఏమైందో తెలుస్తది. కానీ రాజకీయాలన్నీ మారిపోయినాయి. మీకు తెలవంది ఏమున్నది గానీ మొత్తం ఎవరు డబ్బుంటే వాళ్ళకే టికెట్‌లొస్తున్నాయి. 100,00,00,000, 50,00,00,000 ఉంటేనే టికెట్‌లొస్తున్నాయి. మా సోదరుడు అంటాడు నేను లెక్కేసి చెప్పిన. చాలా మంది ఫోన్ చేసారు. ఏమన్నా ఉద్యమం 2001 నుంచి ఉద్యమం చేస్తామంటే, అరే బాబు ఒక మీటింగ్ పెట్టాలంటే 10,00,000 కావాలి. ఒక 10,000 మంది గ్యాదర్ చేయాలంటే 10,00,000 కావాలి. కావాలి. పెద్ద పెద్ద బండ్లు కావాలి. దానికి డ్రైవర్లు కావాలి. ఇక అర్ధబలము, అంగబలం ఉంటేనే ఇప్పుడు రేపు అయితున్నాయి. మీరందరూ స్వచ్ఛందంగా వచ్చినోళ్ళే. నా లెక్క ప్రకారంగా. మీకేమి పైసలు ఇయ్యలేదు. ఎవరు బండ్లు వేసుకొని వచ్చిండ్రు. ఎంత శాతం ఉన్నారు మనకి ఈరోజు చెప్పండి? 10% మంది లేదు. 90% మంది అంతా చేంజ్ అయిపోయింది. మొత్తం రాజకీయ కోణంలో తిరుగుతుంది. కాబట్టి పరిగి అనేది మనకు రెవెన్యూ డివిజన్ డెఫినెట్‌గా కావాల్సింది. ఎందుకంటే యాక్చువల్‌గా ఒక సందర్భంలో ఇది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కావాలన్నటువంటి సందర్భం కూడా వచ్చి చర్చ కూడా వచ్చింది. గతంలో వచ్చింది. ఎందుకంటే ఇది మనకు జాతీయ రహదారి ఉంది. జాతీయ రహదారి ఉంది మనకు. ఇంకోటి మన పరిగి పట్టణం చాలా శీఘ్రంగా అభివృద్ధి చెందుతున్నది. ఇది రెవెన్యూ డివిజన్ కావాల్సిందే. ఈవెన్ కోడంగల్ కూడా పరిగి కూడా రెవెన్యూ డివిజన్ అనుకూలంగా ఉంది. కోడంగల్‌లో బండిడిస్తే మనకి 20 నిమిషాల్లో మనకి పరిగికొస్తారు వాళ్ళు. ఈడ రెవెన్యూ డివిజన్‌లో పని చేసుకొని వికారాబాద్ కలెక్టరేట్‌కి పోవచ్చు. 2 పనులు చేసుకోవచ్చు వాళ్ళు. పరిగిల ఆర్‌డీఓని కలవచ్చు, డీఎస్పీని కలవచ్చు, చక్కగా కలెక్టరేట్ పోవచ్చు. అక్కడి నుంచి ఎమ్మెల్యేతో పని ఉంటే హైదరాబాద్ వెళ్ళిపోతారు. కాబట్టి ఈ 2 కనెక్టివిటీ బాగుంది. ఖచ్చితంగా గట్టి ప్రయత్నం చేస్తే ఇది మనకు రెవెన్యూ డివిజన్ అయితది. ఈ గ్రామ పంచాయతీలు డెఫినిట్‌గా అయిపోతాయి. మండలాలు మనం అప్లికేషన్‌లు ఇద్దాం. ప్రభుత్వాలు కూడా ఆ ప్రామాణికాలు ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా పరిశీలనలో తీసుకుంటారు. పరిశీలనలో తీసుకొని తప్పకుండా చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది కాబట్టి అది చేయాల్సిందే. ఇంకా నాకు అత్యంత అంటే రక్తం ఉడికే సమస్య ఏందంటే, మన్నగూడకెళ్ళి ఎళ్తే హైదరాబాద్ పోతుంటే రక్తం ఉడుకుతుంటది. అసలు మనం ఈ రాష్ట్రంలో ఉన్నామా? ఈ జిల్లాలో ఉన్నామా అనిపిస్తది అసలు. నీయమ్మ అది ఏందో నాకు అర్థమైంది. ఏమన్నా ట్రిబ్యునల్ అంటారు. నీయమ్మ ఎక్కడ ట్రిబ్యునలో నాకు అర్థం కాదు. ప్రభుత్వాలు సీరియస్‌గుంటే ఏదన్నా కేసులు జరిగితే బెయిల్ ఇయ్యాలంటే గవర్నమెంట్ ప్లీడర్ మీద ఆధారపడతారు. గవర్నమెంట్ ప్లీడరు ఇయ్యాలంటేనే ఇస్తారు. జడ్జి గారు బెయిల్ ఇస్తారు. లేదు సార్ వాడు మొత్తం వీట్‌నెస్ అని కింద మీద చేస్తానంటే బెయిల్ ఎయ్యరు. అరే మనం ప్రభుత్వం ప్లీడర్స్ ఏం చేస్తున్నా అంటున్నా ఎన్‌జీటీలా. ఎందుకు గట్టి ప్రయత్నం చేస్తలేరు? ప్రాణాలు పోతున్నాయి. ఒక ప్రామాణికం ఉంది. 10,000 బండ్లు తిరిగితే కంపల్సరీ అది 4 లైన్ల రోడ్ చేయాలి. ఈరోజు మనకు మనేగూడ నుంచి హైదరాబాద్‌కు 17,000 వెహికల్ తిరుగుతున్నాయి. అది ఎవరు చెప్పుకోవాలని అర్థమైతలేదు. ఎవరిని అడిగినా సమాచారం ఇస్తలేరు. నేషనల్ హైవే ఏమైందిరా బాబు అంటే వాడు ఎన్‌జీటీ అంటాడు. నీ అమ్మ ఎన్‌జీటీ ఎక్కడిదిరా బాబు? రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో రిట్ ఫైల్ చేయాలి. దాని మీద మళ్ళీ చర్చ పెడదాం. ఎందుకంటే రోడ్లు కావాలి. అది కూడా డెవలప్ అయితది. నేషనల్ హైవే డెవలప్ అయితే ఒకటే గుర్తుపెట్టుకోండి. ఈరోజు చైనా సంగతి చెప్తా నేను. చైనా మనకంటే ఒక సంవత్సరం తర్వాత స్వాతంత్రం వచ్చింది. అది కమ్యూనిస్ట్ దేశం అది. ఫస్ట్ వాళ్ళు మౌలిక సదుపాయాల మీద పడ్డారు. రోడ్లు, వ్యవస్థలు అన్నీ నీట్‌గా చేసిన తర్వాత ప్రపంచం మొత్తం ఆడ దిగింది. ఈరోజు 17 ట్రిలియన్ల జీడీపీ ఉంది వాళ్ళకు. ప్రపంచంలో రెండవది 20 ట్రిలియన్లు అమెరికా ఉంటే 17 ట్రిలియన్లు ఈరోజు చైనాకొచ్చింది. మన మైండ్ సెట్ మారిపోయింది. ఎంతసేపు వాళ్ళు రైతు బంధు ఇస్తాడా? రైతు రుణమాఫీ చేస్తాడా? ఇవి అడుగుతున్నాం గానీ, ఇంటింటికి ఒక మినిమమ్ ఒక బండి ఉంది బైక్. ఏం గోవిందనాయక్? ఇంటింటికి ఉంటుంది. ప్రతి ఇంటి నుంచి పొద్దుగాల లేసి బయలుదేరుతారు. నేను ఇటు దాదాపూర్ రోడ్‌లో పోయేటప్పుడు ఆ గుంతల మన మల్లెపల్లి తాండాకాడ ఎప్పుడు 10 ఏళ్లకెళ్ళి ఆ గుంతలు ఈడికిట్టుకుంటుండే. చాలా మంది కింద పడి ప్రాణాలు కూడా పోయిపోయినారు. రోడ్ల వ్యవస్థ ఉండాలి. వైద్యం ఉండాలి. విద్య ఉండాలి. ఇవి ఉన్ననాడే ఇవన్నీ ఏముంటది పప్పు బిళ్ళాలకి ఇచ్చేస్తే ఆ పప్పు బిళ్ళాలు తింటారు కూర్చుంటున్నారు గానీ, పేదరికం ఎక్కడ పోతుందో చెప్పరాదు నాకు? ఉపాధి అవకాశాలు జరగాలనా లేదా? నిరంతరంగా ఉండాలి ఇవి. సంక్షేమ కార్యక్రమాలు ఎవడు ఇవ్వద్దనడు. సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వు. కానీ మరి అభివృద్ధి ఎక్కడిది? ఇక్కడ మళ్ళా మనగూడకెళ్ళి వచ్చినాక అబ్బా! రిలీఫ్ పోతాంరా తొందరగా అంటారు. ఒక గటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు పరిగి డెవలప్ కావడానికి చాలా జెన్యూన్ ఇది. శాస్త్రీయమైనటువంటి
భౌగోళికమైనటువంటి అంశం కాబట్టి రెవెన్యూ డివిజన్ మనం గట్టిగా ప్రయత్నం చేస్తే రాజకీయ నాయకుల్ని మనం జర లేపాలి. జర లేపితే తప్పకుండా అయితది. మంచి వ్యాపారం జరుగుతది. మా భాయ్ సాబ్ పేరు బషీర్ భాయా? బషీర్ భాయ్ మంచిగా బిల్డింగ్ గిల్డింగ్ అంతా రెగ్యులర్‌గా ఇక్కడ ఫంక్షన్ జరగాలి. బషీర్ భాయ్‌కి ప్రత్యేకంగా మన ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఆయన ఈరోజు కొన్ని వేల రూపాయలు ఉంటది దీనికి ఫంక్షన్ హాల్‌కి ఇయ్యాలంటే. పెద్ద మనసు తీసుకున్నాడు కాబట్టి మన విటుంటలను కూడా మనం తప్పకుండా మనం ఏమంటారు చర్య తీసుకోవాలి. అందరి సపోర్ట్‌తోని మన ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో మరి ఈరోజు సాయంత్రం కల్లా గ్రూప్‌లో పెడతాడు నాగేశ్వర భాయ్ సాబ్ కాబట్టి అది చర్చకు పోతది. కొద్దిగా మనం సిస్టమేటిక్‌గా పోవాలి. శాస్త్రీయంగా మనం మన ఎమ్మెల్యేలకి అందరికి ఎందుకంటే రాజకీయాలు పక్కకు పెట్టి ఎవరు రూలింగ్‌లో ఉంటే మనకు రూలింగ్‌లో ఉన్న వాళ్ళే పనులైతాయి. కాబట్టి మనం ఇవన్నీ జెన్యూన్ డిమాండ్సే కాబట్టి ఈ ఇవి మనం రిప్రజెంటేషన్ ఇద్దాం. తప్పకుండా ఈ 2 డిమాండ్‌లు దాంతో పాటు ఇంకొక సమావేశం ఏర్పాటు చేసుకోవాలి. చాలా సమస్యలున్నాయి. విద్య, వైద్యము, రోడ్లు, ఉపాధి అనేకమైనటువంటి సమస్యలున్నాయి కాబట్టి, ఆ గతుకుల రోడ్ల మీద పోతుంటే నడుములు మాకు ఈ దిరసంపల్లికెళ్ళి దోమకోతుంటే ఆడ ఏమనుకుంటే ఒక ట్రాక్టరు కంకరు ఇసుక పడతాను. రోజు అనుకుంటా నేను చెప్పిన ఓ రోజు "అరే! సివిల్ సొసైటీ తయారు చేద్దాం రా బాబు. ఒక రూ. 1000 ఏసుకొని 10,000 జత ఏసి అట్లనే సిగ్గొస్తది ప్రభుదాలకంటే." ప్యాచ్ వర్క్ చేసే దుక్కు లేదిప్పుడు. దోమ నుంచి ఆ దాదాపురం పోవాలంటే మళ్ళీ అది మళ్ళీ